మీరు ఈ లోకమునకు తీర్పు తీర్చొద్దు, మిమ్మును బట్టి తీర్పు తీర్చబడదు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నువ్వు కూడా కొలవబడతావు కదా. ఎలా వస్తుందండి మనసు ఇంకొకరిని వేలెత్తి చూపించి నీది దొంగ భక్తి అనడానికి? ఎప్పుడైనా ఆలోచించారా? నీది దొంగ భక్తి అని వేలెత్తి ఇంకొకరిని విమర్శించి మాట్లాడడానికి మనకు మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. దొంగ భక్తి ఇంకొకరిని వేలెత్తి చూపించి నీది దొంగ భక్తి అని జడ్జ్ చేసే రైట్ నీకు లేదు, బైబిల్ నీకు ఇవ్వలేదు. అర్థమైందా? ఇంకొకరిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదు. నీకు అంతగా చెప్పాల్సి వస్తే ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇలా చెయ్యి, ఇది మార్చుకో అని చెప్పు, అంతే తప్పితే నీది దొంగ భక్తి అనే మాటలు కానీ, సేవకులను వాడు వీడు అనే మాటలు కానీ, సేవకులను పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటలు కానీ మనము